హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి మీకు ఛాన్స్ ఇచ్చింది, ఒక అమ్మాయి మీకు అవకాశం ఇచ్చింది అంటే దానికి అర్థం ఏంటి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఏంటంటే అందరూ అన్ని వాటిని ప్రేమ అనుకుంటూ ఉంటారు. బట్ అదేంటంటే సో అన్నీ ప్రేమ అయితే అనుకోకూడదండి. ఈరోజు మీకు నేను అదే ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. మీరు ఏమైనా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133 CM4 అనమాట. ఐడి కనుక కాల్ చేసినట్లయితే నేను మీదైతే మాట్లాడతాను. సో డౌట్స్ ఏదైనా ఉంటే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నార్మల్గా ఒక అమ్మాయి మీకు అవకాశం ఇచ్చింది అంటే కనుక ఒకటి ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ సాటిస్ఫాక్షన్ చెందించకపోవడం, అంటే తనకు కావాల్సిన యాంగిల్స్ కావచ్చు, లేదా తనకి మూడొచ్చినప్పుడు తన కోరికను తీర్చలేకపోవడం కావచ్చు, లేదా అన్నిటికన్నా ఇప్పుడున్న ప్రధాన సమస్య ఏంటంటే తొందరగా స్పెమ్ పడిపోవడం కావచ్చు. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అమ్మాయికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ అవ్వదన్నమాట. అంటే హ్యాపీనెస్ ఉండకపోవడం వల్ల ఇతను సాటిస్ఫాక్షన్ అని చేయలేడు, తొందరగా స్పెమ్ పడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా కలవాలి అనుకుంటే మళ్ళీ ఇంకా ఒక రోజు తర్వాత లేదా 2 రోజుల తర్వాత మాత్రమే వస్తాడు దగ్గరికి అన్నట్టుగా ఆలోచించి ఏంటంటే వేరే వాళ్ళతో రిలేషన్స్ అయితే పెట్టుకుంటూ ఉంటారు. సో అలా ఇంట్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఇంకొక అబ్బాయికి అవకాశం అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఇది ఒక రీజన్ అయితే. సో ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే అమ్మాయికి టైం ఇవ్వకపోవడం. జనరల్గా ఏంటంటే బయట వాళ్ళతో స్పెండ్ చేయడానికి కావచ్చు, లేదా మాట్లాడడానికి కావచ్చు చాలా టైం పెట్టే అబ్బాయిలు వైఫ్ విషయానికి వచ్చేసరికి చాలా తక్కువ ఇంపార్టెన్స్ కావచ్చు, టైం కావచ్చు ఇస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి అది ఏదో సంబంధం లేకుండా ఖచ్చితంగా, అది పిల్లల విషయానికి పక్కన పెడితే, వాళ్ళ పేరెంట్స్ విషయానికి పక్కన పెడితే, కట్టుకున్న భర్త ప్రయారిటీ ఇవ్వకపోతే మాత్రం ఏంటంటే తన మనసుకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఇది చాలా వాస్తవమైన విషయం అయితే చెప్తూ ఉన్నానండి. నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకునే వాళ్ళు ఉంటే బాగుండు, నా పైన ప్రేమ చూపించే వాళ్ళు ఉంటే బాగుండు, అరే వాళ్ళ హస్బెండ్ అలా ఉన్నారు నాకు ఇలా ఉంటే బాగుండు అనే ఆలోచన వస్తుందన్నమాట. ఎప్పుడైతే ఒక అమ్మాయికి అలాంటి ఆలోచన వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇంకెవరైనా ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇలాంటి వాటి వల్ల కూడా ఇంకొకరికి అవకాశం ఇచ్చే ఉంటుందన్నమాట. అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా కొద్దిమంది మనీ కోసం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న సిచ్యువేషన్స్ బట్టి కావచ్చు, వాళ్ళ జీవనోపాధి కోసం కావచ్చు, ఆ అబ్బాయిలకైతే అవకాశం ఇస్తూ ఉంటున్నారనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే సిన్సియర్గా లవ్ చేస్తూ ఉంటారు, వాళ్ళే కావాలనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటున్నారనమాట. ఒక అమ్మాయి మిమ్మల్ని అంటే సిన్సియర్గా ఛాన్స్ ఇచ్చి, అంటే సెక్సువల్గా కూడా మీతో ఒప్పుకొని అవకాశం ఇచ్చి మీతో ఉంది అనుకుంటే మీరు అంత నమ్మకం మీ పైన పెట్టుకుంది అని అర్థం అనమాట. సో ఫిజికల్ రిలేషన్ అనేది ఈ మధ్య చాలా వరకు ఏంటంటే కామన్ అయిపోతూ ఉందండి. అంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఉండడం, ఇష్టం లేనప్పుడు అవాయిడ్ చేసి ఇంకొకరితో ఉండడం, ఇలాంటివి అయితే జరిగిపోతూ ఉన్నాయన్నమాట. బట్ ఏదైనప్పటికీ సరే ఒక అమ్మాయి ఛాన్స్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి మీరంటే ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, లేదా మిమ్మల్ని నమ్మొచ్చు, లేదా కోరికలు అనేవి బలంగా ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా అమ్మాయి ఛాన్స్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇంకా పెళ్ళైన వాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, సో మీరు ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక భార్య మీకు ఛాన్స్ ఇచ్చింది అంటే కనుక మీరు తప్పకుండా ఇంకా ఇంకొకరికి కూడా ఛాన్స్ ఇస్తుందేమో అనే ఆలోచన అయితే మీ మనసులోకి అయితే రావాలి. ఎందుకంటే మీకు వైఫ్ ఉంటుంది, తనకి హస్బెండ్ ఉంటారు కాబట్టి అక్కడ లేని నీ దగ్గర ఏముంది అనేది మీరు ఆలోచించుకోవాలన్నమాట. సో మేబీ అది మీ పర్సనల్స్ అవ్వచ్చు. బట్ ఏంటంటే ఒక విషయం అనేది మీకు షేర్ చేస్తూ ఉన్నాను అంతే అనమాట. దానికి మించి అయితే లేదు. సో అక్కడ లేని మీ దగ్గర ఏముంటుంది అంటే మీ దగ్గర ప్రేమ కావచ్చు, మీరు తనకిచ్చే ఇంపార్టెన్స్ కావచ్చు, కేరింగ్ కావచ్చు, ఇలాంటివన్నీ అనమాట. మీరు ఇంట్లో ఉన్నదాన్ని వదిలేసి అటు సైడ్ ఇన్ని ఆ కేరింగ్, ఇంపార్టెన్స్, ప్రేమ ఇవన్నీ చూపిస్తే ఏమవుతుందంటే మీ భార్య పైన ఇంకొకరు వచ్చి ఇలాంటివి చూపించడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, సో ఒక అమ్మాయి ఇంకొకరికి అవకాశం ఇస్తుంది అంటే కనుక ఇంట్లో కరెక్ట్గా అంటే పరిస్థితులు, సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం మాత్రమే ఇస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఫైనల్గా వీడియో అయితే ఇదే అనమాట. ఒక తప్పు చేసేయడానికన్నా ముందు ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో, ఫ్యూచర్లో ఇది అవుతుందేమో అనే ఆలోచన కనుక ఒక అబ్బాయికి వచ్చినట్టయితే లేదా అమ్మాయికి వచ్చినట్టయితే కనుక ఆ తప్పు జరగకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట.
ఫైనల్గా వీడియో ఇది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షూట్ చేయడం జరిగింది. ఈ వీడియో వల్ల ఎవరైనా సరే ఇబ్బందిగా అనుకుని ఉంటే ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బాయ్.